ఆ శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఆయనకు ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే దగ్గర చూసిన వ్యక్తి చెప్తున్నా. తను ఏ రోజైతే తిరుమలకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడో ఆ రోజు ఈరోజు తిరుమలకు వస్తాడు, మరుసటి రోజు దర్శనం చేసుకుంటాడు. ఆ రోజు ఉదయాన్నే అది హైదరాబాద్ నుంచి వచ్చినా విజయవాడ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఉదయాన్నే ఎగ్గు కూడా తీసుకున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి తిరుమలకు వచ్చినప్పుడు కొంత డెలిగేట్స్ వచ్చి అన్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఆ రోజు నేను ఉన్నాను అక్కడ. భగవంతుడి దర్శనానికి వెళుతున్నాను, నేను ఏ రకమైన ఎగ్గు కూడా ముట్టను అని దేవుడి దగ్గరికి వెళుతున్నాను. అంత భక్తి విశ్వాసం. మానవత్వమే మతంగా, మంచి చేయడమే కులంగా, సంకల్పంగా వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న. తన తండ్రి చనిపోతే పిండ ప్రదానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు. ఏ సంస్కృతిలో, ఏ సాంప్రదాయాల్లో, ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది? హిందూ సంస్కృతిలోనే కదా. తన తండ్రికి పిండ ప్రదానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన, హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నాం. మీరే చూశారు, షూ వేసుకుని వెంకటేశ్వర స్వామి వారికి పూజకి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. షూ వేసుకుని చెప్పులు విడిచి కొండకి నడిచి దేవుని ముక్కు తీర్చుకొని పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తను వస్తున్నారు అని అంటే మీరే తిరుమలలో చూడండి, తను వస్తున్నాడంటే బోర్డులు పెట్టారు తిరుపతి అంతా కూడా. తన ప్రోగ్రాం లేదు అంటేనే బోర్డులన్నీ తీసేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి కోసం అలా పెట్టడం అన్నది ఇది హిందూ సంస్కృతి కానీ దేవదేవుడు కానీ అంగీకరిస్తాడా? బేబీ నాంచారి గారు బేబీ నాంచారమ్మ గుళ్ళోనే ఉన్నారు. బేబీ నాంచారమ్మ గుళ్ళోనే ఉన్నప్పుడు అది పరమత సహనానికి, మత సామరస్యానికి ప్రతీక కాదా అని అడుగుతున్నా.